కృష్ణానది దగ్గరికి వద్దాం. కృష్ణానది కూడా ఇదే రకమైన వరద ఫ్లో పోటెత్తుతోంది. సో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పుడు పైనుంచి వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో జూరాల్లోకి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో కూడా ఉంది. కృష్ణా నదికి తోడు భీమా నుంచి వరద వస్తోంది. ప్రస్తుతం 1,56,000 క్యూసెక్ల వరద జూరాలలోకి వస్తోంది. 29 గేట్లెత్తి నీటిని శ్రీశైలంలోకి విడిచిపెడుతున్నారు. జూరాల వద్ద వరద ప్రవాహానికి సంబంధించి అక్కడ నుంచి మా శంకర్ ఉన్నారు. శంకర్, గత 2-3 రోజుల నుంచి జూరాల ప్రాజెక్టు దగ్గర తిరుగుతున్నట్టున్నారు మీరు. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు నారాయణపూర్ ఆల్మట్టి డ్యాంలతో పాటు భీమా వాటర్ కూడా తోడవడంతో ఒక్కసారిగా జూరాల ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 29 గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. మొత్తంగా 1,56,000 క్యూసెక్ల వరదంతా కూడా వచ్చి ప్రాజెక్టుకు చేరుతుండడంతో దిగువ శ్రీశైలంకు 1,50,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జూరాల కుడి ఎడమ కాలువల ద్వారా పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైంది. ప్రాజెక్టు దగ్గర పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇప్పటికే జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో దీని మీద భద్రతా చర్యలు చేపట్టాడు. ఎవరు కూడా ప్రాజెక్టు దగ్గరికి రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే మొత్తం కూడా దీనికి 64 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ప్రజెంట్ 29 క్రస్ట్ గేట్లు ఎత్తారు కాబట్టి పెద్ద ఎత్తున వరద నీరు వస్తే మాత్రం ఇంకొన్ని గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. పైనుండి వచ్చే వాటర్ను దృష్టిలో పెట్టుకొని ఎంత వాటర్ డ్యాంలో ఉంచాలి, ఎంత వాటర్ కిందికి డిశ్చార్జ్ చేయాలనేది కూడా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరి సాయంత్రం వరకు కూడా వరద ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున జూరాల ప్రాజెక్టు 9.5657 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 7 టీఎంసీలు దాటింది. ఇంకా ఇదే విధంగా కొనసాగితే ప్రాజెక్టు ఇప్పటికే జలకళను సంతరించుకోవడంతో పాటు మరికొన్ని వాటర్ను కూడా కిందికి వదిలేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ నుంచి నాగార్జున సాగర్ కూడా వరద పూర్తి స్థాయిలో చేరుకునే వరకు అధికారులు దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రాజుతో శంకర్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్టు నుండి. థ్యాంక్ యూ.